ఎస్సీ వర్గీకరణకు దొడిదారిన ఆర్డినెన్స్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు మాలలకు తీవ్ర అన్యాయం చేయాలని చూస్తున్నారని మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుల్లిబులి అశోక్ బాబు అన్నారు. దీనిని మాల ఉద్యోగుల సంఘం మాల కులస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. మాల ఉద్యోగ సంఘం మాలల జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మాలలపై కుట్ర జరుగుతుందని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పేరుతో మాలలకు అన్యాయం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఇటీవల పిఠాపురంలో మాలలను గ్రామ బహిష్కరణ చేయటం దారుణమని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై మౌనం దాల్చడం పవన్ కళ్యాణ్ కున్న వివక్షత అర్థమవుతుందని చెప్పారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వర్గీకరణ చేయటాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నామని అన్నారు. వర్గీకరణ రద్దు చేయకుంటే రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్టసల శాంతారావు, పొప్పోలు ఏడుకొండలు, బంటుపల్లి రాజు, పిల్లి మాల్యాద్రి, ఎర్రజల్ల రమేష్, మేడికొండ లక్ష్మీనారాయణ, దాసరి ప్రసాద్, కొమ్మతోటి పౌల్, మాలపాటి శేషగిరి, మేకల లక్ష్మయ్య, మాలప్రోలు ప్రకాష్, కోటిబాబు, మేడిద రవి తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణను, వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణను, వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వ్యతిరేకించండి యొక్క ఎస్సీ వర్గీకరణను, వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణను, వ్యతిరేకించండి పిఠాపురంలో దళితులు బహిష్కరించడాన్ని, వ్యతిరేకించండి పిఠాపురంలో దళితులు బహిష్కరాన్ని. వర్ధిల్లాలి మాలల ఐక్యత, వర్ధిల్లాలి మాలల ఐక్యత. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ పివి రావు గారు, జోహార్ పివి రావు గారు, జోహార్ అమర వీరులకు, జోహార్ మానమృత వీరులకు, జోహార్ మానమృత వీరులకు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి మాలల ఐక్యత, వర్ధిల్లాలి మాలల ఐక్యత. వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణను, వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణను, వ్యతిరేకిస్తున్నాం ఆర్డినెన్స్ ను, వ్యతిరేకిస్తున్నాం. సిగ్గు ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ ప్రభుత్వం ఇవ్వటం, సిగ్గు ఎస్సీ వర్గీకరణపై దొడ్డిదారి ఆర్డినెన్స్ ఇవ్వటం, సిగ్గు ఎస్సీ వర్గీకరణపై దొడ్డిదారి ఆర్డినెన్స్ ఇవ్వటం, సిగ్గు ఎస్సీ వర్గీకరణపై దొడ్డిదారి ఆర్డినెన్స్ ఇవ్వటం. మాలల ఐక్యత, వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణను. ఈరోజు ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో మాల ఉద్యోగుల సంఘం, అదేవిధంగా ప్రకాశం జిల్లా మాలల జేఏసీ, అదేవిధంగా మాల మహానాడు నాయకులందరితో కూడా ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణ పైన దొడ్డిదారి ఆర్డినెన్స్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది మన యొక్క కౌన్సిల్లో కూడా ఆమోదించకుండానే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆర్డినెన్స్ని జారీ చేయడం చాలా సిగ్గుచేటని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలు అనేక మంది కూడా నష్టపోబోతూ ఉన్నారు. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, అదేవిధంగా అన్ని విధాలుగా మాలలను దెబ్బతీయడానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క చర్యలకు పాల్పడ్డారని చెప్పి మాత్రమే అర్థమవుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీకు ఇన్ని సీట్లు వచ్చినంటే మాలలు ఓట్లేయలేదా అన్న విషయాన్ని మీరు గమనించాలి. అదేవిధంగా వర్గీకరణ చేస్తున్నాము, వర్గీకరణ చేసాము, మాదిగలకు న్యాయం చేయాలనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాదిగలు మభ్య పెడతా ఉన్నారు. అంటే పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్సీల జనాభాకు అనుగుణంగా 20% రిజర్వేషన్ శాతం పెంచాలి. రిజర్వేషన్ శాతం పెంచకుండా ఈడబ్ల్యూఎస్ మాత్రం పక్క ఓసీలకు మాత్రం 8% ఉన్న ఓసీలకి 20% రిజర్వేషన్ ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా ఎస్సీలకి ఎందుకు పెంచరని మేము అడుగుతా ఉన్నాం. మందకృష్ణ మాదిగ గారు, నీకు దళితుల పట్ల, మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉంటే పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలి, ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ శాతం పెంచాలి, అదేవిధంగా మిగులు భూములు పంచాలి. మరి ముఖ్యంగా చెబుతా ఉన్నాను, ఈ యొక్క మందకృష్ణ
కృష్ణ మాదిగాని అతను ఈ యొక్క చంద్రబాబు నాయుడు అదేవిధంగా అగ్రవర్ణాల యొక్క రాజకీయ పార్టీల తొత్తు. ఏ రోజైనా దళితుల మీద దాడి జరిగితే మనకు మందకృష్ణ మాదిగా ప్రశ్నించాడా? నిన్నగాక మొన్న ప్రశ్నిస్తాను, అదేవిధంగా సామాజిక న్యాయం చేస్తానటువంటి ఈ యొక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్వయాన సామాజిక న్యాయం చేస్తానటువంటి ఆయన యొక్క నియోజకవర్గంలో పిఠాపురం గ్రామంలో ఒక దళితులను మల్లం అనే గ్రామంలో బహిష్కరిస్తే నీళ్ళకి పాలకి అదేవిధంగా చంటి బిడ్డలు కూడా ఇబ్బంది పడుతుంటే పవన్ కళ్యాణ్ గారు మీకు కనపట్లేదా? ఇదా మీరు చేసే సామాజిక న్యాయం? ఒక్కసారి గెలిపిస్తే ఇదే చరిత్రలో ఎక్కడా లేని విధంగా పిఠాపురంలో చూపిస్తా ఉన్నారు అంటే మమ్మల్ని బహిష్కరించి మీరు చూపిస్తారా? అదేవిధంగా ఆడపిల్లల మీద దాడి జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని కాముగా ఉంటారా? మరి ముఖ్యంగా చెబుతా ఉన్నాం, ఎస్సీ వర్గీకరణ చేశారని సంబరపడుతున్నారేమో ప్రభుత్వాలారా. మేము ఈరోజు రేపు 28వ తేదీ ఈ యొక్క వర్గీకరణ మీద హైకోర్టులో కేసు ఫైల్ చేస్తాం రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘంగా. అదేవిధంగా వచ్చేసి మాలలు చేసే పరంగా కూడా కేసు ఫైల్ చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఏదైతే ఆర్టికల్ 341 క్లాస్ 3 ప్రకారం ఎస్సీలను వర్గీకరించేటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేవు. రాష్ట్ర ప్రభుత్వాలకే కాదు, జాతీయ ప్రభుత్వానికి కూడా లేదు. కేవలం పార్లమెంట్లో మాత్రమే అమెండ్మెంట్ చేయాలన్న విషయాన్ని అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు ఇచ్చినట్టు గైడ్లైన్స్ కూడా ఫాలో అవ్వకుండా, ఎంపీరికల్ డేటా తీయకుండా, న్యూమరికల్ డేటా తీయకుండా నిస్సిగ్గుగా 2011 లెక్కల ప్రకారం వర్గీకరణ చేయడం అనేది ఎంతో దుర్మార్గమైన సంఘటన. అంటే 2011 నుంచి 2025 వరకు మాలామాదిగోళ్ళ పిల్లల కనలేదా? వాళ్ళ జనాభా పెరగలేదా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సెన్సస్ తీయిందే ఈ యొక్క విషయంలోని సుప్రీంకోర్టులో గ్యారెంటీకి ఈ కేసును మేము కొట్టేస్తాము. జాతీయ ఎస్సీ కమిషన్ ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారం కూడా ఎస్సీ వర్గీకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ వేయడానికి అధికారం లేదు. కనుక ఈ యొక్క అంశాల మీద మేము హైకోర్టు తలుపులు తడతా ఉన్నాం. అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా పోయి ఈ ప్రభుత్వాలకి వర్గీకరణకు వ్యతిరేకంగా ముట్టికాయ లేపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి మాలల ఐక్యత, వర్ధిల్లాలి మాలల ఐక్యత. వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణను, వ్యతిరేకించండి క్రిమినల్ విధానాన్ని, వ్యతిరేకించండి దళితులపై దాడులు జరుగుతున్న విధానాన్ని, వ్యతిరేకించండి పిఠాపురంలో జరుగుతున్న దళితుల బహిష్కరణను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీలు కానీ ఏదైనా ఇతర లబ్ధి పొందేటువంటి వ్యక్తులను కానీ వాళ్ళు పొందకుండా చేయటమే ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధానము. ఈ ప్రధానంలోనే రిజర్వేషన్ని కూల్చివేయటము, రాజ్యాంగాన్ని తీసివేయటము ప్రధానంగా చేసుకొని ఈ 100 సంవత్సరాలంటే 1925లో స్టార్ట్ అయింది ఆర్ఎస్ఎస్. దానికి ఇప్పుడు 2025 అంటే దాదాపుగా 100 సంవత్సరాల ఈ పరిణామంలో వాళ్ళు తీసుకున్నటువంటి ఎత్తుగడ ఏంటంటే రాజ్యాంగాన్ని మార్చాలి, ఎస్సీ రిజర్వేషన్ను తీసేయాలనే ప్రధాన ఎజెండాగా తీసుకొని ఎస్సీల్లో మాలలకి అన్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విధంగానే చట్టాన్ని తయారు చేయాలన్న విధంగా ఉన్నటువంటి ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తూ మాల ఐక్య వేదికగా ఇక్కడ మేము చేరడం జరిగింది. కావున ఈ మాల ఐక్య వేదికని ప్రలోభితం చేస్తూ మేము తగినటువంటి నడవడికని నడుచుకుంటూ కావాల్సినటువంటి పరిణామాల్ని మేము ఎదుర్కొంటూ ముందుకు నడుస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా జైభీములు తెలియజేస్తూ ఉన్నాను. ఖబర్దార్ ఆర్ఎస్ఎస్ ముసుగులో ఉన్న మనవాద పార్టీ మొత్తానికి మేము ఒక సవాల్ విసురుతున్నాం. మా రాష్ట్రంలో మాలలంతా 1 కోటి మంది ఉన్నాం. మేము ఒకటే మా డిమాండ్, వర్గీకరణ చట్ట విరుద్ధం. చట్ట ప్రకారం మీరు చేయాలి అంటే మరి ఏదైతే ఉమ్మడి 13 జిల్లాల్లో కలెక్టర్లని మీరు ఇన్ఛార్జీలుగా వేసి నిజమైన డేటా తీసి ఆ డేటా ప్రకారం ఉన్న మాలల్లో ఉన్న ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలకు మీరు ఏ విధంగా న్యాయం చేస్తారో ముందు దానికి జవాబు చెప్పి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముందు ఈ ఉన్న 59 ఉపకులాలకి మీరు ఏ విధంగా న్యాయం చేస్తారో ముందు ఆ బిల్లు పెట్టిన తర్వాతనే వర్గీకరణ విషయం మాట్లాడండి. మేము మొట్టమొదటి నుంచి కూడా మరి న్యాయబద్ధకంగా వర్గీకరణ మీరు కులగణన న్యాయబద్ధకంగా చేయాలని మొట్టమొదటి నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మేము అవసరమైతే మళ్ళీ సుప్రీంకోర్టులో మేము మళ్ళీ బిల్లు వేయడానికి కూడా మాలలంతా ఏకమై మరి ఈ వర్గీకరణని వ్యతిరేకించడానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ మరి అట్లనే పిఠాపురంలో నిన్న జరిగిన సంఘటన మాలలను బహిష్కరించడం కాదు, రాష్ట్రంలో ఉన్న మాలలంతా
పిఠాపురాన్ని బహిష్కరించాలని నేను మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఈ వర్గీకరణ అడ్డుకోవడానికి మరి అట్లనే ప్రకాశం జిల్లా నుంచి మొట్టమొదటి నుంచి కూడా మరి రాష్ట్ర ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు తిరువుల అశోక్ బాబు గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు. అట్టనే 13 ఉమ్మడి జిల్లాల్లో కూడా ఎంప్లాయీస్ అంతా మీరంతా వచ్చి మరి మాల మహానాడు సంఘాలకి సపోర్ట్గా ఉండి మీరు కూడా ఖచ్చితంగా నిజమైన ఉద్యమాలు చేసి మరి వర్గీకరణ అడ్డుకునేదానికి ఖచ్చితమైన ప్రయత్నం చేసి మళ్ళీ హైకోర్టులో మన సుప్రీంకోర్టులో బిల్లు వేసేదానికి ప్రయత్నం చేయాలని మీరంతా సహకరించాలని తెలియజేస్తూ, అలాగే వర్గీకరణ సమస్య అనేది అతను లేనిపోయిన అతను ఎవరో సృష్టిస్తే ఒక వ్యక్తి కానీ చదువు రాని వ్యక్తి అతి లో కేడలో ఉన్న వ్యక్తి ఆ స్వార్థం కోసం కేటాయించి దీన్ని ఐక్యతగా ఉన్నటువంటి మాలమాదిగలు శిచ్చు రేపినటువంటి ఒక వ్యక్తి తీసుకొచ్చినటువంటి దుహంకార భావంతో వర్గీకరణ అనేది లేపుకొచ్చాడు. దాన్ని కూడా గవర్నమెంట్ కూడా ఒక రాజకీయ అస్త్రంగా తీసుకొని దాన్ని మహాకూటమి కావచ్చు, సెంట్రల్లో ఉన్నటువంటి మోడీ గవర్నమెంట్ కావచ్చు, దాని కూతమిచ్చి ఒక వర్గాన్ని బైఫర్కేషన్ చేసి ఒక వర్గాన్ని డిలిమిటేషన్ చేస్తున్నారు. కాబట్టి మేము దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ వర్గీకరణకు ఒప్పుకోము. అట్లాగే అనేక ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి సీట్లు కానీ ఉద్యోగాల్లో కానీ అందరికీ అన్యాయం జరుగుతుంది. కాలేజీల్లో కానీ హై స్కూల్లో కానీ రెసిడెన్షియల్ స్కూళ్ళలో కానీ అనేది అందరికీ అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఒక 59 కులాల్లో ఉన్నటువంటి అతి తక్కువ లేదా అతి ఎక్కువ అనేది ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే వర్గీకరణ అనేది సమస్యకి పరిష్కారం కాదు. ఎవరైతే ఆర్థికంగా వెసులుబాటు, సాంఘిక వెసులుబాటు వెనకబడి ఉన్నారు వాళ్ళకి ప్రత్యేక వసతులు, ప్రత్యేక ఆర్థిక వనరులు కల్పించి వాళ్ళ ముందుకు తీసుకొచ్చి సమాజంలో ఏర్పాటు చేయాలని చెప్పిందే కానీ సుప్రీంకోర్టు బైఫర్కేషన్ చేసి ఒక్కోళ్ళకి విడగొట్టి రిజర్వేషన్ ప్రతిఫలాలు పొందాలి అనుకోవడం అనేది అవివేకం. రాజ్యాంగం స్పష్టంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా రాశాడు 347 ఆర్టికల్ అనేది ఖచ్చితంగా కదిలించడానికి లేదని. దాన్ని మనం సుప్రీంకోర్టు కూడా వైలేషన్ చేస్తుంది. కాబట్టి మాల దీని చైతన్యవంతమైన మాల భారతదేశంలో చాలా కోట్ల ఉన్నారు. వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ మాల చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా మాల మహానాడు, మాల ఉద్యోగుల సంఘం, మాల జేఏసీకి ఏర్పడి ముఖ్యంగా మాల చైతన్యపరిచి ఈ ఉద్యమాన్ని ఉన్నత స్థాయిలోకి తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ వర్గీకరించడం అనే దాన్ని కొట్టివేసేదాకా కూడా మాల పంతంతో ముందుకు పోతారు. అందుకని చంద్రబాబు నాయుడు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ ఎవరైతే దీన్ని ఒక చిత్తశుద్ధితో చేయకుండా అంటే దళితుల్ని వెనక్కి నెట్టి వాళ్ళ యొక్క ఈడబ్ల్యూఎస్ కూడా ముందుకు 10% అనేది తీసుకొచ్చారు. చాలా దుర్లభం. అందుకని మాల మాత్రం ఐక్యంగా ఉండి దీన్ని రిజర్వేషన్ ఫలాలు అందరూ సమానంగా పంచుకోవాలి, జాతీయంగా ఉండాలి, కానీ వర్గీకరించడం తగదు. అందుకని మేము మాల మాత్రం అందరం కలిసి ముందుకు పోతామని వర్గీకరించడం తప్పు చేయడం అనేది మేము ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం.